ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాకు ఫీల్ వచ్చింది. సో యూజువల్లీ మూవీ హిట్ అవ్వాలంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కావాలంటారు, బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉండాలి బిట్వీన్ కెమెరామెన్, బిట్వీన్ డైరెక్టర్స్, డైరెక్టర్ అండ్ ఎడిటర్, డైరెక్టర్ అండ్ రైటర్. సో ఈ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బిట్వీన్ ద టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ అ హోల్ ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్ వన్ ప్రోడక్ట్. సో ఈ కుటుంబం పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. దిస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఈ యూజువలీ స్పీచెస్ ప్రిపేర్ అవుతాం, కానీ ఇక్కడ వస్తే ఐ ఫీల్ లైక్ వెరీ డిఫరెంట్. సో I really feel there's so much of emotions beyond your journey, behind your journey. And director gariki, I'm sure your father blessings will be there, and all our blessings will be there. And next, మొత్తం అంటే everybody spoke about the technicians. So అసలు బీమ్స్ మ్యూజిక్ కానీ రమేష్ గారు విజువల్స్ కానీ స్టన్నింగ్గా ఉంది. దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. అలాగే క్యాస్టింగ్ కూడా హర్ష కానీ జీవన్ కానీ దే ఆర్ లైక్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. అండ్ కామాక్షి లుక్ బ్యూటిఫుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే మిగిలిన టెక్నీషియన్స్ కూడా ఐ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫైనలీ హీరో నరేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఐ రియలీ లవ్ యువర్ టైమింగ్ సార్. అండ్ నాకు లాస్ట్ ఒక 4-5 yearsగా ఆయన ప్రతి మూవీ ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. ఈజ్ లైక్ క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ లాగా ఈయన మిస్టర్ 360 అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే సడన్గా ఒక బాల్ హీ విల్ డూ అ కామెడీ జానర్, నెక్స్ట్ బాల్ ఇమీడియట్గా ఒక థ్రిల్లర్ జానర్కి వెళ్తారు, సడన్గా ఒక యాక్షన్ జానర్కి వెళ్తారు, సడన్గా ఒక నాంది లాంటి ఒక ఇంటెన్స్ ఫిల్మ్ ఇస్తారు. సో యూజువలీ హీరోస్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక మూవీ ఒక క్యారెక్టర్ ప్లే చేసి హిట్ అయిపోతే వీ టెన్ టు ఇట్స్ వెరీ న్యాచురల్. మన అదే ఫార్ములా పట్టుకుని ఇంకా ఒక 2-3 సీన్స్ 2-3 మూవీ కంటిన్యూగా చేస్తే మనం సక్సెస్ వస్తుందని ఫీలింగ్ ఉంటుంది. బట్ రియల్ గట్స్ ఎవ్రీ మూవీస్ డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేయడం అనేది ఒక హీరోకి ఒక గట్స్ కావాలి. ఆ గట్స్ నరేష్ గారి దగ్గర ఉన్నాయి. అండ్ ఐ రియలీ లవ్ దట్ అబౌట్ హిమ్. అంటే ఒక హీరో కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. హీ హ్యాస్ టు కీప్ ట్రయింగ్ సంథింగ్ న్యూ ఆన్ ఎవ్రీ ఫిలిం. ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిలిం నరేష్ గారి ఫిల్మోగ్రఫీని మీరు చూస్తే యూ విల్ రియలైజ్ దట్ ఎవ్రీ ఫిలిం హ్యాస్ ఎ డిఫరెంట్ జానర్. ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ సార్ యూ రియలీ సర్ప్రైజెస్. Keep surprising us, sir. This is what important. దీనికే గట్స్ కావాలి. And I really love about Naresh sir. Sir, maybe your film doesn't have a bigger canvas, but you have a big heart. అంటే అదే ఇంపార్టెంట్. As an actor, I feel you are achieving a great height, sir. So I really wish Naresh garu and the whole team a huge success. Wishing to Railway Colony a blockbuster on November 21st. Thank you.